కవిత రాజీనామాతో ఖాళీ అయిన నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో మంత్రి అజారుద్దీన్ పోటీ చేయనున్నారా? అజారుద్దీన్ ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించాలన్న సిఫార్సు పెండింగ్ లో ఉండడంతో కాంగ్రెస్ పెద్దలు ముందు జాగ్రత్త పడుతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆలస్యమైన గవర్నర్ ఆమోదం లభిస్తుందన్న నమ్మకంతో అజారుద్దీన్ ను సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గంలోకి తీసుకున్నారు. గత అక్టోబర్ 31న ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్దీన్ నిబంధనల ప్రకారం 6 నెలల్లోగా శాసనసభ లేదా మండలిలో సభ్యుడు కావాలి, లేకుంటే మంత్రి పదవి నుంచి దిగిపోవాల్సి వస్తుంది. దీంతో ముందు జాగ్రత్తగా నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో అజారుద్దీన్ ను బరిలోకి దింపాలని కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఎమ్మెల్సీగా నియమించాలన్న సిఫార్సు పెండింగ్ లో ఉండడంతో కాంగ్రెస్ పెద్దలు ముందు జాగ్రత్త పడుతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆలస్యమైన గవర్నర్ ఆమోదం లభిస్తుందన్న నమ్మకంతో అజారుద్దీన్ ను సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గంలోకి తీసుకున్నారు. గత అక్టోబర్ 31న ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్దీన్ నిబంధనల ప్రకారం 6 నెలల్లోగా శాసనసభ లేదా మండలిలో సభ్యుడు కావాలి, లేకుంటే మంత్రి పదవి నుంచి దిగిపోవాల్సి వస్తుంది. దీంతో ముందు జాగ్రత్తగా నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో అజారుద్దీన్ ను బరిలోకి దింపాలని కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నట్లు తెలిసింది.